ఆస్ట్రేలియాతో మెల్బోర్న్లో జరిగిన టీ20 మ్యాచ్ వరకు టీమిండియా మొదటి ఎంపిక వికెట్ కీపర్ సంజు శాంసన్. గత 12 నెలల్లో సంజు 3 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు. కొన్ని అద్భుత ఇన్నింగ్స్లు కూడా ఆడాడు. కానీ శుభ్మన్ గిల్ కు జట్టులో చోటిచ్చేందుకు సంజు బ్యాటింగ్ ఆర్డర్ మారింది. గిల్ కారణంగా ఓపెనింగ్ చేసే సంజు మిడిల్ ఆర్డర్ లో ఆడుతున్నాడు. ఇప్పుడు జితేష్ శర్మ వికెట్ కీపర్ గా బాధ్యతలు స్వీకరించడంతో ఏకంగా జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇక సంజు మరలా తిరిగి జట్టులోకి రావడం కష్టమేనా? ఆసియా కప్ 2025కు ముందు జితేష్ శర్మకు మిడిల్ ఆర్డర్ లో అవకాశం లభిస్తుందని శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తారని భావించారు. కానీ జట్టు యాజమాన్యం సంజు శాంసన్ ను ఎంచుకొని 5వ స్థానంలో బ్యాటింగ్ కు పంపింది. ఈ నిర్ణయం కొంతవరకు విజయవంతమైంది. టోర్నీలో సంజు రాణించాడు. ఫైనల్లో తిలక్ వర్మ సంజు భాగస్వామ్యం టీమిండియాను తిరిగి మ్యాచ్ లోకి తీసుకొచ్చింది. ఆస్ట్రేలియా టీ20 సిరీస్ లో అతడిని 5వ స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. సూర్యకుమార్ యాదవ్ ను కాన్ బెర్రాలో 3వ స్థానంలో బ్యాటింగ్ కు పంపారు. మెల్బోర్న్ లో సంజు 3వ స్థానంలో వచ్చినా ఫలితం లేకుండా పోయింది. 3వ మ్యాచ్ లో జితేష్ శర్మకు మిడిల్ ఆర్డర్ లో అవకాశం దక్కింది. నిజం చెప్పాలంటే హోబర్ట్ మ్యాచ్ లో జితేష్ శర్మ బాగా ఆడాడు. చివరి 2 మ్యాచ్లలో అతడే కొనసాగనున్నాడు. జితేష్ రాకతో ఇప్పుడు రాబోయే నెలల్లో సంజు శాంసన్ భవిష్యత్తు ఏమిటనేది పెద్ద ప్రశ్నగా మారింది. జితేష్ మిడిల్ ఆర్డర్ లో తన స్థానాన్ని పదిలం చేసుకుంటే ఇక సంజుకి జట్టులో స్థానం ఉండదు. సంజు ఓపెనర్ గా చాలా పరుగులు చేశాడు. 3 సెంచరీలు కూడా చేశాడు. శుభ్మన్ గిల్ కు స్థానం కల్పించడానికి అతనిపై వేటు వేశారు. అతన్ని 2వ వికెట్ కీపర్ గా ఉంచుతారా లేదా ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకోవడం అతనికి కష్టమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి.